పెన్నా నది బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చినాం మేము. చూడండి పెన్నా నది బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బాయ్. తీస్తుంటే అడ్డు వచ్చి తలపోతుంది. ఈరోజైతే పెన్నా నదికి ఒడ్డున ఉన్న పెన్నా నది ఒడ్డున ఈ రాగి చెట్టు దగ్గరికి వచ్చేసినాము. చూడండి రాగి చెట్టు దగ్గర పూజ కూడా చేస్తున్నారు. దగ్గరే కదా చెప్పలేదు పేరు. రంగనాయక స్వామి గుడి అయితే అక్కడ రాగి చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మనము. చూడండి పూజ అయితే ఈ విధంగా చేశారు. ఇక్కడైతే జ్ఞానం కూడా నీట్గా చేస్తున్నారు. అసలు అంటే అసలు నీట్గా ధ్యానం చేసేస్తున్నారు. ఇక్కడ ఒక విగ్రహం ఉందండి. చూడండి బ్రాహ్మణ దేవుడు ఒక స్వామి ఆయన విగ్రహం అయితే ఇక్కడ నాకైతే కనిపించింది. అది కూడా మీకు చూపిస్తున్నాను. నేను అయితే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని అయితే మీకు చూపిస్తున్నాను. ఇంటికి దేవుడు చూడండి ఎంత భక్తిగా ఉందో. ఇదైతే ఆ గుడి బయట అండి. ఇంత ఇక్కడైతే గోశాల కూడా ఉంది. గోశాలలో ఆవులు ఉంటాయండి. మీకు తెలిసే ఉంటుంది గోశాల అంటే ఆవులే కాబట్టి అవి ఉన్నాయి. పేరు అయితే రావట్లేదు. ఈ జనవరిలో వస్తూ ఉంటారు. అటు పక్కకి వెళ్ళి మీకైతే నీట్గా చూపిస్తాను. ఇది గోశాల అండి. చూడండి ఆవులు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆవులు చాలా పెద్దగా ఉన్నాయండి ఆవులు అయితే. ఇప్పుడైతే ఆవులన్నీ బయటకు వస్తున్నాయి. చూపిస్తున్నాను కదా మీకైతే. ఆవులు అయితే బయటకు వస్తున్నాయి. అన్నీ ఆవులన్నీ వచ్చేసాయి బయటికి. నా దగ్గరికి వచ్చేసాయి అన్నీ. ఇక్కడైతే వాటికి రొట్టెలు పెడుతున్నారు. పెడతా ఉన్నారు. ఇక్కడైతే అన్నీ పెడతా ఉన్నారు. కోసావటం మంచిగా పెడతా ఉన్నారు. ఇక్కడైతే అన్నింటిలో పెట్టేస్తున్నారు. చాలా మంచి ఉంటుంది. మంచిగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోపలికి చర్యలు తీసుకుంటే పోలీస్ ఉన్నారంటే అక్కడ, అందుకని బయట నుంచే చూపిస్తున్నారంట. కాబట్టి మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. చూడండి
గుహ అయితే ఇదేనండి. చాలా అయితే చాలా బాగుంటుంది లోపల దేవుడు కూడా. చూడండి, గోశాలలో ఆవులన్నీ బయటకు వచ్చేసి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి. చూడండి, మెడ కూడా బయటికి తిప్పుతారట్టుంటున్నాయి. కొట్టుకుని పాప భయపడకుండా ఇదైతే పెట్టేస్తున్నారు ఒకటి. తర్వాత ఎంత బయట పెట్టేస్తున్నారు వీటికి. పెట్టుకుంటే ఎంత బిల్డ్ ఉన్నాయండి. అన్నీ ఒకటి సరిపడంతో మీకు చూపిస్తున్నాను. మమ్మీ కింద పడిపోయింది అంతా. నీట్గా అయితే నీట్గా పెట్టేసి నోటికి పాపం కాబట్టి ఎలా వచ్చేసుకోవచ్చు. పెట్టేసిందంతా ఇలా చిన్న గుడి అయితే అది ధ్యానం చేస్తున్నారు ఇక్కడ. మరియు మళ్ళీ అక్కడ దీపం వెలిగించుకుంటున్నారు. రాగి చెట్టు అండి. ఇది ఇంతక చూపించు. ఇది గోశాల చూసారు కదా. నెక్స్ట్ మీకు ఇంకో ఒక్కటి చూపించాలండి, అంతే లాస్ట్ బ్రిడ్జ్ చూపించాల్సింది. చూడండి, బ్రిడ్జ్ అయితే నీళ్ళల్లో అచ్చురట్టే కనిపిస్తుంది. పెద్దదండి. చూడండి, పెద్ద వాటర్తో చూడడానికైతే జాగ్రత్తగా లేదు. జాగ్రత్తం కదా, అలా ఉన్నాయండి ఇవన్నీ. చుట్టూ ఇంకా అక్కడ ఒకటి గట్టు ఉంది. ఆ గట్టుకి చుట్టూ నీళ్ళనండి. ఎటు ఏ దొంగ తప్పించుకోవాలన్నా అస్సలు కుదరదు. ఆ గట్టు మీద పోయి ప్యాకెట్ ఆడుతుంటారు కొందరు. వాళ్ళైతే మొన్న ఈ మధ్యనే పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు. చాలా అయితే చాలా చాలా బాగుందండి. ఇంక చూపిస్తున్నాను కదా, అక్కడైతే మంచి మంచి టవర్ ఉంది. అక్కడైతే ఒకటి ఇది నెల్లూరులో పెన్నా నది అండి. పెన్నా బ్రిడ్జ్ అండి ఇది ఒకటి. ఇది బ్రిడ్జ్ అండి, రైట్ సైడ్లో ఉంది. చూసారు కదా, ఇక్కడ కూడా యోగా చేస్తున్నారండి. చూడండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.